నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. అతిగా ఆలోచించి అలసిపోతున్నారా? మితిమీరిన ఆందోళనలు వేధిస్తున్నాయా? తీవ్ర ఆందోళన రోజువారీ పనుల మీద విపరీత ప్రభావం చూపుతుందా? ఒత్తిడి, ఆందోళన రెండు ఒకటేనా? వేర్వేరా? డాక్టర్ సలహా ఎప్పుడు తీసుకోవాలి? స్టావ్నీ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ నితిన్ కొండాపురం గారు నాతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్ నితిన్ గారు, హౌ ఆర్ యూ? సో బేసిక్గా ఈ జనరేషన్లో కామన్గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏం చూస్తున్నాం? సో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న స్టడీస్ని బట్టి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కామన్ మెంటల్ హెల్త్ డిసార్డర్స్, కామన్ సైకలాజికల్ డిసార్డర్స్లో ఫస్ట్ వచ్చేది యాంగ్జైటీ అంటే ఆందోళన, దాని తర్వాత వచ్చేది డిప్రెషన్. సో వీటిని మేము కామన్ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ అని చెప్తామన్నమాట. సో దీంట్లో ప్రైమర్లీ యాంగ్జైటీ అన్నది ఆల్మోస్ట్ ఒక 100లో 4 to 5% ఆఫ్ ద పీపుల్లో ఉంటుంది. కానీ యాంగ్జైటీ ట్రీట్స్ అంటాం, అంటే డిసార్డర్ కాకుండా ట్రీట్స్ అంటాం. అవి యూజువలీ 30 to 40% ఆఫ్ ద పీపుల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ యాంగ్జైటీకి బేసికలీ మనం ఇది యాంగ్జైటీ అని ఎలా చెప్తామంటారు? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ వి సీ? ఓకే, యాంగ్జైటీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే ఓవర్ థింకింగ్. ప్రతి చిన్నదాన్ని ఎక్కువగా ఆలోచన చేయడం. అంటే ఒక 10% ఆలోచన చేస్తే చాలు, కానీ దాన్ని 10 to 20%, 30% కొద్దిగా సే ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్కి కానీ ఎవరికైనా ఫోన్ చేస్తారు, వాళ్ళు ఫోన్ ఎత్తరు. సో ఇమీడియట్గా అయ్యో తను ఏం చేస్తున్నాడు, తనకి ఏమైనా యాక్సిడెంట్ అయిందా, తను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారా అని అక్కడ జస్ట్ హీ మైట్ బి బిజీ విత్ సంథింగ్ ఎల్స్, కానీ ఆ ఫోన్ ఎత్తలేదు కాబట్టి దానివల్ల వచ్చే ఆలోచనలు, అది ఆ ఓవర్ థింకింగ్ అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటు వరీస్, ఎక్కువగా వరీ అయిపోవడం. ఇప్పుడు నేను బయటకు వెళ్ళకపోతే ఏమవుతుంది, ఒకవేళ నేను పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుంది, ఇట్లాంటి వరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు ప్యానిక్ అటాక్స్ అంటాం, అంటే ఈ ఆలోచనలు ఎక్కువైపోవడం వల్ల గుండెదాడ ఎక్కువైపోయి ఊపిరి తీసుకోకుండా పోవడం, ప్యానిక్ అయిపోవడం, మైండ్ బ్లాంక్ అయిపోవడం, ఇవన్నీ అవుతాయి అన్నమాట. దీంతోపాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యాంగ్జైటీ వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, అంటే పదే బాత్రూమ్కి వెళ్ళేసి రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే యాంగ్జైటీ అనేది ఒక రెయిన్బో లాగా, చాలా సిమ్టమ్స్ ఉంటాయి దీంట్లో. పర్టికులర్గా ఇది అని కాదు, లైక్ మెజారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ సిమిలర్గా యాంగ్జైటీలో ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ డిప్రెషన్ గురించి కూడా మీరు చెప్పారు. సో డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్ని రోజుల తర్వాత ఈ డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? ఏ టైప్ ఆఫ్ మెడికేషన్ ఇస్తూ ఉంటారు? సో దానికి సంబంధించి ఏం చెప్తారు? యాంగ్జైటీలో ఉన్న వాళ్ళల్లో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ రెండు ఒక వెన్ డయాగ్రామ్ లాగా, వాటి కామన్లీ ఒక ఇంటర్సెక్షన్ ఉంటుంది. 80 to 90% ఆఫ్ ద పీపుల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో బై 1 get 1 ఆఫర్ లాగా డిప్రెషన్ కూడా వచ్చిపోతూ ఉంటుంది అనమాట. సారీ టు ఇంటరప్ట్, కాల్ తీసుకుందాము. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. హాయ్ శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే ఇది అధిక ఆలోచించడం వల్ల మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం, మొన్న స్ట్రోక్ వచ్చిందండి. ఓవర్ థింక్ చేయడం వల్ల స్ట్రోక్ వచ్చిందంట. చెప్పండి శ్రీనివాస్. ఇది అధిక ఆలోచించడం వలన, ఒకవేళ ఈ అధిక ఆలోచన ఉంటే మనం ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేస్తాం? సో నేను చెప్పినట్లు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో అందరిలో సర్వైవల్ మోడ్కి వెళ్తుంది. సర్వైవల్ మోడ్లో వెళ్ళినప్పుడు బ్లడ్ ప్రెషర్ హై అయిపోవడం, ఊపిరి ఎక్కువగా తీసుకోవడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. దానివల్ల హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో దానివల్ల ప్రాబబ్లీ మీకు కూడా ఈ యాంగ్జైటీ వల్ల స్ట్రోక్ వచ్చిన ఛాన్సెస్ కూడా ఉండుంటాయి. సో దీనికి ప్రైమర్లీ ఏంటంటే మెడికేషన్స్ తో మీ యాంగ్జైటీ తగ్గించవచ్చు. యాంగ్జైటీ తగ్గించడం వల్ల మీ యొక్క బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో మనం స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ మీకు మెడికేషన్స్ తీసుకోవాలని ఇష్టం లేకపోతే సైకలాజికల్గా కొన్ని ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. దాన్ని మేము కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాము. అంటే ఒక మంచి ఆలోచన చేసే విధానాన్ని ఎలా మార్చాలి అన్నది థెరపీలో జరుగుతుంది. సో యూజువల్లీ యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో ఈ నెగిటివ్ థాట్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతిదీ చేసే దాంట్లో ఇది నేను చేయగలుగుతానా లేదా, నేను ఒకవేళ చేస్తే దానివల్ల వచ్చే నెగిటివ్ థింగ్స్ ఏమి ఉంటాయి. సో మైండ్ ఎప్పుడు ఆ నెగిటివ్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని పాజిటివ్గా ఎలా మార్చాలి అన్నదే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సో యూజువలీ మెడికేషన్స్ ఇస్తే 60 to 70% ఆఫ్ ద టైమ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓన్లీ థెరపీ అయితే 50 to 60%. కానీ మేము రికమెండ్ చేసేది ఏంటంటే కాంబినేషన్, మాత్రలు తీసుకుంటూ అటు థెరపీ తీసుకుంటూ ఉంటే ఒక 3 to 4 monthsలో ఈ యాంగ్జైటీ అన్న దానిపైన మీకు కంట్రోల్ వస్తుంది. ఒకసారి మీకు ఆ కంట్రోల్ వచ్చిన తర్వాత మీరు కాన్ఫిడెంట్ అయ్యాక మనకు కావాలంటే మెడికేషన్స్ ఆపేయచ్చు అనమాట. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు. సో ఇంతకుముందు డిప్రెషన్ గురించి చెప్తున్నారు కదా, సో ప్లీజ్ కంటిన్యూ.
సో యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఒక 80-90% వాళ్ళలో ఈ డిప్రెషన్ అన్నది కూడా ఉంటుంది. అలానే డిప్రెషన్లో ఉన్న వాళ్ళలో ఒక 60-70% వాళ్ళలో కూడా ఈ యాంగ్జైటీ అన్నది ఉంటుంది అనమాట. ఒక రంగం చూస్తే ఒక వెన్ డయాగ్రామ్ లాగా ఆ కామన్ పాయింట్ ఉంటుంది. రెండిటికి మెడికేషన్స్ ఆర్ సిమిలర్, ఎందుకంటే రెండిట్లో కూడా సెరటోనిన్ అన్న కెమికల్ బ్రెయిన్ లోపల తగ్గిపోతుంది. దానివల్ల ఈ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉంటుంది, కానీ సిమ్టమ్స్ వేరే వేరేలాగా ఉంటాయి. సో ట్రీట్మెంట్ మాత్రం సిమిలర్గా ఉంటుంది. సేమ్ మెడికేషన్ ఏదైతే మనం యాంగ్జైటీకి ఇస్తామో డిప్రెషన్ కూడా అవే ఇస్తామన్నమాట. ఆ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత యూజువలీ ఒక 2 to 6 weeks ఆ టైం పీరియడ్లో ఈ డిప్రెసివ్ సిమ్టమ్స్ కానీ ఈ యాంగ్జైటీ సిమ్టమ్స్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ డిప్రెషన్లో కూడా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. అవును. సో కొంతమంది ఏంటంటే పైకి బాగానే కనిపిస్తారు, బట్ దే ఆర్ డిప్రెస్డ్. కొంతమంది ఏంటంటే దే విల్ స్టే అలోన్. సో అలాంటి వాళ్ళు అటు నుంచి బయటపడాలి అంటే కనుక ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ అయితే ఏ రకమైన ట్రీట్మెంట్ మీరు ఇస్తూ సో ఉంటారు? యూజువలీ స్టేజెస్ ఉంటాయా? డిప్రెషన్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 స్టేజెస్ ఉంటాయి. మైల్డ్ స్టేజెస్లో ఏంటంటే ఏది చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, ఆకలి తగ్గిపోవడం, నిద్రలో డిస్టర్బెన్స్ రావడం, ఈ మైల్డ్గా ఉంటాయి. మోడరేట్ దాంట్లో ఎక్కువగా నిద్రపోవడం, ఏ పని చేయాలన్నా కొద్ది కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, లైఫ్ పైన హోప్ తగ్గిపోవడం, లేదా ఏదన్నా చేయాలి, ఏదన్నా వర్త్ ఉందా నాకు, లైఫ్ నేను ఎందుకు ఉండాలి అన్న థాట్ రావడం, ఇది మోడరేట్ డిప్రెషన్లోకి వస్తుంది. సూసైడల్ ఐడియేషన్స్ వచ్చేదాన్ని మేము సివియర్ డిప్రెషన్ అని చెప్తామన్నమాట. సో యూజువలీ ఒక పర్సన్కి డిప్రెషన్తో పాటు యాంగ్జైటీ ఉంటే వాళ్ళు యూజువలీ సెక్లూడెడ్ అయిపోతారు, బయటకి రారు, పబ్స్కి రారు, లైక్ పార్టీస్ కానీ ఎక్కడికి వెళ్ళరు, ఆఫీస్కి కూడా వస్తారు కానీ వాళ్ళ పని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. దే ల్యాక్ బిహైండ్ ఎవ్రీథింగ్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు. కొంతమంది యాంగ్జైటీ లేకుండా స్ట్రెస్ వల్ల ఏమన్నా డిప్రెషన్ వచ్చిన వాళ్ళు బయటికి బాగానే ఉంటారు, వర్క్ పరంగా దే విల్ బీ ఆల్ వెల్. ఒక్కసారి ఇంటికి వెళ్ళాక నేను ఎందుకున్నాను, నా ఫ్యూచర్ ఏంటి, ఆ నెగిటివ్ థాట్స్ వచ్చేయడం వల్ల వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ అన్నవి కొద్దిగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ చిల్డ్రన్లో కూడా డిప్రెషన్ని చూస్తూ ఉంటాం కదా. సో చిల్డ్రన్లో డిప్రెషన్ అసలు ఎందుకు చిల్డ్రన్ డిప్రెషన్లోకి వెళ్తారంటారు? బికాజ్ చిన్నపిల్లలు కాబట్టి అసలు ఏ రకంగా వెళ్తారు డిప్రెషన్లో? సో డిప్రెషన్ మనం బయలాజికల్గా తీసుకుంటే ద మెయిన్ థింగ్ ఇస్ సెరోటోనిన్ అన్న కెమికల్ తక్కువైపోవడం. అది ఎందుకు వస్తుంది అంటే ఆలోచనలు ఎక్కువైపోవడం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒత్తిడి ఉంది, ఒక అబ్బాయి పైన స్కూల్లో చదువుతున్నాడు, మార్కులు తక్కువ వస్తున్నాయి, ఇంట్లో పేరెంట్స్ తిడుతున్నారు, లేకపోతే టీచర్ తిడుతున్నారు, కంపేర్ చేస్తున్నప్పుడు తను ఏంటంటే ఒక ఆలోచన ఏంటి, నేను చదివితే సెట్ అయిపోతుంది అన్న ఆలోచనని అది డివైడ్ చేస్తున్నాడు. ఒకవేళ నాకు మార్కులు రాకపోతే ఏమవుతుంది, మార్కులు తక్కువ వస్తే అమ్మ తిడుతుందా, మార్కులు తక్కువ వస్తే అబ్బాయితో నన్ను పోలుస్తారు, అంటే నేను ఫ్యూచర్లో రేపొద్దున నేను సరిగ్గా నేను సక్సెస్ఫుల్ అవుతానా అవ్వలేనా అన్న థాట్స్ వచ్చినప్పుడు తన ఉన్న కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది పడిపోతుంది. ఆ పడిపోవడం వల్ల ఈ చైల్డ్హుడ్ డిప్రెషన్ అన్నది కూడా మెల్లగా పెరుగుతూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ ఉన్న వరకు, లాక్డౌన్ ఉన్న వరకు, మొన్నటిదాకా లాస్ట్ అకాడమిక్ ఇయర్ దాకా మొత్తం ఆన్లైన్ ఉండింది. సో పిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చదివారు, పేరెంట్స్ కొద్ది గొప్ప హెల్ప్ చేశారు. సడన్గా ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వచ్చేసరికి వాళ్ళకి ఎలా చదవాలి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. దానివల్ల ద చైల్డ్హుడ్ డిప్రెషన్, చైల్డ్హుడ్ యాంగ్జైటీ కేసెస్ ఈ మధ్య చాలా పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 60-70% ఆఫ్ ద కేసెస్ పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో రీజన్స్ ఫర్ యాంగ్జైటీ డిసార్డర్స్ అంటే ఏం చెప్తారు? మేజర్గా ఏం రీజన్స్? మేజర్గా అంటే జెనెటిక్స్ ఉంటాయి. సో మదర్కి కానీ ఫాదర్ కానీ యాంగ్జైటీ ఉంటే పిల్లల్లో, లేకపోతే వాళ్ళ పిల్లల్లో వచ్చే వాళ్ళల్లో యాంగ్జైటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అదొకటి. సెకండ్ వచ్చి ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే గ్రో. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్ నుంచి పెరుగుతున్నారు, స్కూల్లో బులియింగ్ చేశారా, స్కూల్ ఎవరైనా ఏడిపించారా, అమ్మ కానీ నాన్న కానీ స్ట్రిక్ట్గా ఉన్నారా, లేదా టీచర్స్ ఎవరైనా స్ట్రిక్ట్గా ఉన్నారా, ఎవరైనా కొట్టారా, ఇవన్నీ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ అనమాట. ఇవన్నీ ఆ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల, ఎస్పెషలీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్, ఆ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళ పైన ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, వాళ్ళ ఆలోచన చేసే విధానం నెగిటివ్గా అయిపోతుంది. అది మెల్లగా ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయ్యి ఫ్యూచర్లో కూడా ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ అన్నమాట. సో మేజర్లీ ఇట్ ఈస్ ద జీన్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ విచ్ దే గ్రో. ఓకే, సో ఈ యాంగ్జైటీ వచ్చినా, డిప్రెషన్ వచ్చినా, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ట్రీట్మెంట్ అనేది అవసరం లేదా అనేది ఎలా తెలుస్తుందంటారు? సో ఇప్పుడు యాంగ్జైటీ అన్నది నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయాలన్నా, మీరు ఎగ్జామ్ రాయాలన్నా, అసలు నేను చదివిన క్వశ్చన్ వస్తుందా రాదా, ఎగ్జామ్ దాంట్లో కూర్చున్నప్పుడు నాకు ఆ క్వశ్చన్ గుర్తుంటుందా ఉండదా, నాకు మార్కులు తక్కువ వస్తే ఏంటి, ఫెయిల్ అయిపోతే ఏంటి అన్న ఆందోళన అందరికీ ఉంటుంది. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ ఆందోళన వల్ల వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు. కొంతమంది సారీ టు ఇంటరప్ట్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. అమలాపురం నుంచి కృష్ణారావు గారు, నమస్తే అండి.
నమస్కారం అమ్మా. మా మిస్టర్కి ఆపరేషన్ చేయించామమ్మా. కాళ్ళు అవుతున్నాయమ్మా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా ఏంటండి మెదడులో చేయించామమ్మా. కృష్ణారావు గారు, మీ ప్రాబ్లం ఏంటో కొంచెం క్లియర్ గా చెప్పండి. అమ్మా నా గొంతు వీక్నెస్ అమ్మా. మా మిస్టర్కి ఇస్తున్నానమ్మా, ఒక్కసారి లైన్ లో ఉండనమ్మా. మా ఒక్కసారి ప్లీజ్ మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం లేదండి, ఈ మధ్యన ఆయనకి కొద్దిగా బ్రెయిన్ షోక్ వచ్చింది. అందుకోసమని ఆపరేషన్ చేయించాం. అక్కడి నుంచి వెళ్ళాం, ఇంతే ఏదో పిచ్చి పిచ్చిగా అలా చేస్తున్నారు అన్నమాట. 83 ఏళ్ళు వచ్చాయి ఆయనకి. అందుకని అది ఏదో చూసేటప్పటికి నాకు కూడా ఏదో అని చెప్పడం అనమాట. మీకు దగ్గరలో ఉన్న ఎవరన్నా ఒక సైకాట్రిస్ట్ కానీ ఒక న్యూరాలజిస్ట్ కానీ ఒకసారి పిలుచుకొని వెళ్ళి ఒకసారి చూపించండి. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిందని చెప్తున్నారు, ప్లస్ కొద్దిగా విచిత్రంగా మాట్లాడుతున్నారు అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఒకసారి ఒక సైకాట్రిస్ట్ దగ్గర పిలుచుకెళ్ళి ఒకసారి ఒపీనియన్ తీసుకోండి. ఆ ఒపీనియన్ తీసుకున్న తర్వాత సైకాట్రిస్ట్ ఒకవేళ అవును తినకి మాటలు అవసరము అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒకవేళ అవసరం లేదు అంటే నియర్ బై ఎవరైనా న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ ఉంటే అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గర రెఫర్ చేస్తారమ్మా. రైట్, ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఇంతకుముందు ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అందరికీ ఇప్పుడు 100లో 40 మందికి యాంగ్జైటీ ట్రీట్స్ అన్న ఉంటాయి. వాళ్ళకి డిసార్డర్ అని మన డిసార్డర్ అని ఎప్పుడు చెప్తాము అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోతుంటే, డిసేబుల్ అవుతూ ఉంటే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసిడి అంటాం. ఓసిడి కూడా ఒక రకమైన ఆఫ్ యాంగ్జైటీ. ఎప్పుడైతే మనం పాత్రలు పదే కడుగుతూ ఉంటామో వేరే పనులు మనం చేసుకోలేకపోతాం. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు యాంగ్జైటీ వల్ల ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఓవర్ థింకింగ్ వల్ల ఆఫీస్లో ఉన్నప్పుడు పని తగ్గిపోతుంది, వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తే విల్ బీ ఏబుల్ టు మేక్ దెమ్ టు వర్క్ ఇన్ ఎ ప్రాపర్ వే. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అండ్ ద వే ది గ్రో ఈజ్ ఆల్సో బాగుంటుంది. అండ్ అందుకే అట్లాంటి వాళ్ళల్లో వీ ఫస్ట్ అసెస్ యాంగ్జైటీ ఉందా లేదా, డిప్రెషన్ ఉందా లేదా. ఒకవేళ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ మేనేజబుల్ లెవెల్లో ఉంటే వీ విల్ కౌన్సిల్ దెమ్. వీళ్ళు సైకాలజిస్ట్ దగ్గర పంపించి ఒక 2-3 సెషన్స్ ఆఫ్ థెరపీ ఇప్పించి, లేదా మేమే కొద్దిగా 2-3 సెషన్స్ కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము. ఒకవేళ మాకేమన్నా ఏమనిపిస్తుందంటే నిద్ర సరిగా రాకపోవడం, లేకపోతే పర్ఫార్మెన్స్లో తక్కువైపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే దెన్ వీ స్టార్ట్ ద మెడికేషన్స్. అండ్ మెడికేషన్స్ ఇచ్చిన ఒక 2 to 4 వీక్స్లో రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ బేస్డ్ అపాన్ దట్ రెస్పాన్స్ వీ టేక్ ఏ కాల్, ఎన్ని నెలలు కంటిన్యూ చేయాలి, ఎప్పుడు ఆపేయాలి అన్నది. టేకింగ్ పేషెంట్ ఇన్ టు కాన్ఫిడెన్స్ వీ డూ దాట్. ఓకే, సో డాక్టర్ గారు, ట్రీట్మెంట్లో మీరు మెడికేషన్ అంటున్నారు, అండ్ మెడికేషన్ అంటున్నారు, థెరపీస్ అంటున్నారు. సో ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాల్సి ఉంటుందంటారా మెడికేషన్ తీసుకుంటే? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మెడికేషన్ కూడా తీసుకున్నప్పుడు అడిక్షన్ టైప్ ఉంటుంది. సో అది తీసుకోవడం మంచిదే అంటారా బాడీకి? చాలా మందికి ఈ పెద్ద ఒక అపోహ ఉంది. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే నేను పిచ్చివాడిని అనుకుంటారు, సైకాట్రిక్ మెడికేషన్స్ తీసుకుంటే నేను లైఫ్ లాంగ్ తీసుకోవాలి, నేను దానికి అడిక్ట్ అయిపోతాను అని చాలామందికి ఆ అపోహలు ఉంటాయి. కానీ చాలా తక్కువ సైకాట్రిక్ మెడికేషన్స్ అడిక్షన్ చేస్తాయి. చాలా తక్కువ అంటే less than 5% ఆఫ్ మెడికేషన్స్ వాట్ వీ యూస్. అవి కూడా యంగర్ జనరేషన్ ఇప్పుడున్న సైకాట్రిస్టులు ఎవరు ఆ అడిక్షన్ అయ్యే మెడికేషన్స్ ఎవరు రాయరన్నమాట. సో మెడికేషన్స్ కూడా మేము వాట్ ఐ యూజువలీ టెల్ టు ద పేషెంట్స్ ఇస్ ఒక 3 to 4 months మెడికేషన్స్ ఇస్తాము. ఆ రెస్పాన్స్ రావడంలో ఒక 2 to 4 వీక్స్ టైం పడుతుంది. ప్లస్ ఈ 4 months అంటే మనకు 16 వారాల్లో మీరు ఒక 10 to 12 సెషన్స్ ఆఫ్ థెరపీ తీసుకుంటే అప్పుడు మీకు ఒక ఇంప్రూవ్మెంట్ ఆల్మోస్ట్ 90 to 95% అయిపోతుంది. ఒకటేంటంటే ఫస్ట్ మనం మెడికేషన్స్తో వాళ్ళ ఆలోచనల్ని మనం కొద్దిగా బెటర్ చేస్తున్నాము. దాని తర్వాత థెరపీ వల్ల ఆ ఆలోచన చేసే విధానాన్ని మనం మారుస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది పేషెంట్కి. నేను ఈ ఆలోచనలని కానీ ఈ ఓవర్ థింకింగ్ కానీ నేను కంట్రోల్ చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మేము మెల్లమెల్లగా మాటలను తగ్గించి ఆపేస్తామన్నమాట. సో మెజారిటీ ఆఫ్ ద మెడికేషన్స్ ఎటువంటి అడిక్షన్ చేయవు. సైడ్ ఎఫెక్ట్స్ అంటారు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా మ్యాక్సిమం అయితే అసిడిటీ అవ్వచ్చు. అది కూడా భోజనం చేసుకున్నాక తీసుకుంటే చాలా చాలా రేర్. దాని తప్పించి వేరే ఎటువంటి వెయిట్ గెయిన్ కానీ, అడిక్షన్ అయిపోవడం కానీ, లేకపోతే డ్రౌజినెస్ నిద్ర ఎక్కువ వచ్చేయడం కానీ అట్లాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ యూజువలీ ఈ మెడికేషన్స్తో ఉండవు. రైట్, మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి. బాబు గారు, నమస్తే అండి. బాబు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు మాట్లాడతారు. కరోనా వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా ఆందోళనగా వినిపించట్లేదు, కొద్దిగా పిల్లల్లో గెటప్. హలో, కొద్దిగా గట్టిగా మాట్లాడండి.
అది కరోనా వచ్చిన నుంచి పిల్లలు కొద్దిగా ఇదిగా ఉంటాం కానీ అదోలాగా ఉంటాం కానీ జరుగుతుంది సార్. అంటే ఫోన్లు బాగా ఎక్కువ, ఫోన్లు డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు. దీనికి ఏం సార్ మార్గం? సో కోవిడ్ అయిన తర్వాత నుంచి ఎప్పుడైతే స్క్రీన్ టైం ఎక్కువైపోతుందో, ఎస్పెషలీ సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరు నేను బాధలో ఉన్నట్టు ఎవరు పెట్టరు. ఎప్పుడు చూసినా నేను ఎక్కడికి టూర్కి వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళాను, హ్యాపీనెస్వే పెడతారు. అప్పుడు యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కానీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ పిల్లలు, ఇంకో మనిషి బాగున్నాడు, తను హ్యాపీగా ఉన్నాడు, నేను హ్యాపీగా లేను అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆలోచనలోకి వెళ్ళిపోతారో ఆ మెల్లమెల్లగా స్క్రోల్ చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి ఇంకా దానివల్ల డోపమిన్ అన్న ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమిన్ అన్న కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల దే ఫీల్ మోర్ యాక్టివ్. దానివల్ల వాళ్ళు పదే పదే ఆ రీల్స్ని చూసుకుంటూ వెళ్తూ వాళ్ళు నెగిటివ్, నేను దేనికి పనికిరాను అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందో దే ఫీల్ వెరీ ఆక్వర్డ్. ఏ పని చేయరు, దే డోంట్ వాంట్ టు గో టు స్కూల్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలాగూ ఫెయిల్యూర్ని, నేను స్కూల్కి వెళ్ళి ఏం సాధించగలను అన్న ఆలోచనలు వచ్చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్నవి పిల్లలు వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య. ఓకే, సో ఈ డైలీ లైఫ్లో మెన్లో ఎక్కువగా చూస్తూ ఉంటామా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది, లేకపోతే ఉమెన్లో ఎక్కువ చూస్తూ ఉంటామా? వాట్ యూ సే అబౌట్ ఇట్? సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో, ఇప్పుడున్న వాటిల్లో యూజువలీ ఇది 4:2 రేషియోలో ఉమెన్లో ఎక్కువ యాంగ్జైటీ ఇష్యూస్ అన్నవి ఉంటాయి. డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఉమెన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళు జెనెటికలీ చాలా ససెప్టబుల్ ఒకటి. రెండోది, స్ట్రెస్ అన్నది ఉమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్. మెన్ కన్నా ఉమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్ కాబట్టి వాళ్ళకి ఈ మల్టీ టాస్కింగ్ స్ట్రెస్ అన్నది వాళ్ళు ఎంతవరకు తీసుకోగలుగుతారో అంతవరకు తీసుకోగలుగుతారు. కానీ అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ ఒత్తిడి పెరగడం వల్ల ఉమెన్లో చాలా ఎక్కువగా మనం యాంగ్జైటీ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉమెన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ అలాగే కొంతమంది ఏంటంటే ఫోకస్డ్ థింగ్స్ మీద ఫోకస్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అది మేబీ ఓవర్ థింకింగ్ అనుకోవాలా, లేకపోతే ఇంకేదైనా రీజన్ అయి ఉంటుందా? వాట్ యూ సే అబౌట్ ఇట్? సో ఇప్పుడు యాంగ్జైటీలో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎప్పుడైతే నేను ఒక విషయం గురించి నేను చదువుతూ ఉంటానో లేకపోతే ఏదన్నా పని చేస్తూ ఉంటానో నా మైండ్లో ఆ ఓవర్ థింకింగ్ వల్ల చాలా చాలా థాట్స్ వస్తూ ఉంటాయి, అటు ఇటు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు దానిపైన ఫోకస్ చేయలేకపోతారు. లెట్స్ కంటిన్యూ. ఒక కాల్ తీసుకొని తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించడం లేదు. ప్రాబ్లం ఏంటో చెప్పండి, మాట్లాడతారు డాక్టర్ గారు. ఈ రాత్రులు కాస్త నిద్ర పడతలేదని ఇక్కడ డాక్టర్ కలిశానండి. ఓకే, డాక్టర్ గారు ఏమో డయోప్రస్ 500 mg అండి, మెల్టమ్ 300 mg మెల్టమిన్ అవి ఇచ్చారండి. నాకు కొంచెం ఆందోళనగా భయంగా ఉంటుంది సార్. నెక్స్ట్ మర్చిపోతున్నాను సార్, జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది సార్. ఈ మందులు ఎన్నాళ్ళు వాడాలి సార్? అప్పుడు 1 year నుంచి వాడుతున్నాను సార్. ఇది ఇప్పుడు మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 1 year నుంచి వాడుతున్నాను సార్. 1 year నుంచి వాడుతున్నారా? ఫస్ట్ డైరోప్రెస్ 750 పెట్టారు సార్, అక్కడి నుంచి 500 తీసుకొచ్చారు సార్. ఏ టాబ్లెట్? డైవాప్రెక్స్. ఓకే ఓకే, అవును సార్, అవును సార్. మెల్టామిన్ 3 mg అండి. మీకు ఈ మాటలు వాడుతున్నారు కాబట్టి దీనివల్ల మీకు ఎటువంటి హెల్ప్ కావట్లేదు అని మీ సైకాట్రిస్ట్ చెప్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారా, అది ఫస్ట్ చూసుకోండి. మీరు ఒకవేళ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయనకు చెప్పండి, ఇట్లా మేడం మీ మాటలు వాడడం వల్ల కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, నాకు ఆ నిద్ర పట్టట్లేదు నైట్ టైము, లేకపోతే ఆలోచనలు తగ్గడం లేదు, నేను అన్ని మర్చిపోతున్నాను అని మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు చాలా రకాల మెడికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్ కానీ యాంటీ యాంగ్జైటీకి కానీ చాలా రకాలవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఏ మనిషికి ఏది సెట్ అవుతుంది, ఇప్పుడు కొంతమందికి ఈ ఎసిటలోప్రామ్ అన్న ట్యాబ్లెట్ సెట్ అయితే ఇంకొకరు వేరే ట్యాబ్లెట్ సెట్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంతమందిలో వస్తే కొంతమందిలో రావు. సో ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ చేశాక యూజువలీ ఒక మెడికేషన్ సెట్ అవుతుంది ఒక పర్సన్కి. ఆ పర్సన్కి ఆ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఇవేవైతే సార్ చెప్పారు, ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పారో అవన్నీ యూజువలీ తగ్గిపోతాయి. సో మీరు మీ సైకాట్రిస్ట్ని ఒకసారి కలవండి, ఆయనకి వివరంగా చెప్తే వాళ్ళు డెఫినెట్గా మాటలు చేంజ్ చేసి మీకు ఆ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు చూసుకుంటారు. రైట్. ఇలా మర్చిపోవడాన్ని దేని కిందకి వస్తూ ఉంటుంది, అంటే దేని వల్ల ఇలా మర్చిపోతూ సో ఉంటారు? సేమ్ ఓవర్ థింకింగ్. ఇప్పుడు ఎప్పుడైతే ఒక గ్లాస్ 300 ml అనుకోండి,
మనం దాంట్లో ఒక 500 ml వాటర్ పోస్తే ఏమవుతుంది, అది ఓవర్ఫ్లో అవుతుంది. ద సేమ్ వే యాంగ్జైటీ ఒక బ్రెయిన్ కన్నది ఒక కెపాసిటీ ఉంటుంది. దానికన్నా మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చే వాటర్ని నేను సేవ్ చేసుకోవాలా లేకపోతే ఉన్న వాటర్ని సేవ్ చేసుకోవాలన్నది బ్రెయిన్ డిసైడ్ చేసుకుంటుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫోకస్ చేయలేకపోతుంది. అలా అట్ ద సేమ్ టైం మెమరీ ఇష్యూస్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆన్లైన్లో ఈ ADHD అని ఉంటారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. నాకు ADHD ఉంది, నేను ఒక చోట్ల కూర్చోలేను, నేను ఒక పని చేయలేను, అవన్నీ ఆన్లైన్లో చాలా సెల్ఫ్ రేటెడ్ ADHD స్కేల్స్ ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తారంటే ఆ ADHD రేటింగ్ స్కేల్స్ చేసుకొని అవును నాకు ADHD ఉంది, నాకు యాంగ్జైటీ లేదు అని చెప్పి మా దగ్గర చాలామంది వస్తారు. యాంగ్జైటీ, డిప్రెషన్, ADHD 3 ఓవర్లాపింగ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ గమనం చేయాల్సింది ఏంటంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో ప్రొకాస్టినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొకాస్టినేషన్ అంటే పోస్ట్పోన్ చేయడం. సాటర్డే డెడ్ లైన్ అనుకోండి, మీకు మండేనే మీకు వచ్చి ఉంటుంది, కానీ మీరు సర్లే సాటర్డే డెడ్ లైన్ కదా చూద్దాం అని చెప్పి సాటర్డే ఎర్లీ మార్నింగ్ దే స్టార్ట్ టు డూ ఇట్ అండ్ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి చేసేసామా అన్నట్టుగా చేస్తారు. సో ఇది యూజువలీ యాంగ్జైటీ వాళ్ళల్లో ఉంటుంది. ADHD వాళ్ళలో ఇవి వాళ్ళు మండే నుంచే స్టార్ట్ చేస్తారు అన్నమాట. సో అవి డిఫరెన్షియేటింగ్ సిమ్టమ్స్ బిట్వీన్ ADHD అండ్ యాంగ్జైటీ. ఇంతకు మరో కాలర్ ఉన్నారు మంగళగిరి నుంచి. శరత్ గారు నమస్తే అండి. ఎస్, ప్రాబ్లం ఏంటో చెప్పండి శరత్ గారు. అంటే ఒత్తిడి అంటే పిల్లలు వాళ్ళ చదువు గురించి, తర్వాత వాళ్ళ విధానం, అంటే సెలవుల్లో వాళ్ళు ఎక్కువ అదే ఫోన్ మీద ఎక్కువ వెళ్ళిపోవటం, నిజంగా కూడా అసలు పట్టించుకుంటే అదే యూట్యూబ్లు బాగా ఎన్టీకి అయిపోయి మా మైండ్ కూడా కొద్దిగా ఏమైపోతారు చదువు అనే భయంతో అదొక ఆందోళన అయిపోతుంది. కానీ బాగా ఎక్కువగా ఏంటి ఇతరులు ఇలా తయారవుతున్నారు ఏంటి అని కావట్లేదు. అంటే కోవిడ్ టైంలో ఫోన్ వాడడం వల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ వస్తే గనక, పిల్లలకు వస్తే గనక ఎలా దాని నుంచి బయటపడాలి? సేమ్ చెప్పినట్టు ఫోన్ ఎక్కువ చూడడం వల్ల, స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల డోపమిన్ అన్నది ఎక్కువ రిలీజ్ అవుతుంది. అది ఈక్వలెంట్ టు ఒక సిగరెట్ తాగడం వల్ల కానీ వేరే ఇంకేదైనా సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఏదైతే రిలీజ్ అవుతుందో ఫోన్ చూసినప్పుడు కూడా అలానే డోపమిన్ అన్న కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డోపమిన్ అన్న కెమికల్ ఏంటంటే మనకి ఆ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సో ఏమవుతుంది, ఫస్ట్ ఇనిషియల్ ఒక 1 hour చూస్తే 100 ml ప్రొడ్యూస్ అయింది అనుకోండి, నెక్స్ట్ డే మనం 2 hours కానీ 3 hours కానీ చూస్తే కానీ ఆ 100 ml ప్రొడ్యూస్ కాదు. దాని టాలరెన్స్ అంటాం. అందువల్ల పిల్లలు ఏంటంటే ప్రతిరోజు ప్రతి టైము ఫోన్నే చూస్తూ కూర్చుంటారు. అండ్ మనకు ఇంకోటి ఏంటంటే నెసెసరీ ఈవిల్ లాగా కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ చేయడం వల్ల మనకు స్క్రీన్కి ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది కంపల్సరీగా. అది కంటిన్యూ అవుతోంది. సో ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది ఇక్కడ ఏంటంటే పిల్లలు పేరెంట్స్ని చూస్తారు. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా ఫోన్లో ఉంటే పిల్లలు కూడా నాకు ఫోన్ కావాలి, నేను కూడా చూడాలి అంటారు. సో పేరెంట్స్ కూడా తగ్గిస్తే డెఫినెట్గా పిల్లలు కూడా తగ్గించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం వాళ్ళ దగ్గర ఫోన్ లాగేసుకొని మన లోపల పెట్టేసి మనం మాత్రం యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు చూస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయలేం. సో మనం ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎక్కువ చూసేస్తున్నారు, వాళ్ళు చదవట్లేదు అది అని మీకు అనిపిస్తే నియర్ బై ఎవరైనా సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ మీరు పిలుచుకొని వస్తే మా దగ్గరకు వస్తే ఫస్ట్ మా పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఏం జరుగుతుంది, వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో కొద్దిగా అసెస్ చేసి మనం దాన్ని డీలింగ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఈ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, లేకపోతే ఇంకేమైనా సమస్య కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుందంటారు? 100కి 100% అని చెప్తారా? అండ్ అలాగే ఇంకొకటి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అలాంటిది ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందంటారు? సో యూజువలీ ట్రీట్మెంట్ సక్సెస్ రేటు యాంగ్జైటీ, డిప్రెషన్లో 80 to 90% ఉంటుంది. 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ యూజువలీ 4 to 6 monthsలో తగ్గిపోతుంది. అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ కూడా ఒకవేళ ఓన్లీ ఇఫ్ దే గో ఓన్లీ విత్ మెడికేషన్స్, మాత్రలు మాత్రం తీసుకుంటే తర్వాత వచ్చే ఛాన్సెస్ ఒక 20-30% ఛాన్సెస్ ఉంటుంది. సో డిప్రెషన్ని మేము రికరెంట్ డిప్రెసివ్ డిసార్డర్ అంటాము. యాంగ్జైటీ కూడా ఒక రకంగా డౌన్ అయిపోయి ఎప్పుడైతే ఒత్తిడులు పెరుగుతాయో, ఒకవేళ స్ట్రెస్సెస్ ఏదైనా పెరుగుతాయో, జాబ్లో ఒకవేళ లైక్ కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా వచ్చి, లేకపోతే మ్యారేజ్ అవ్వడం, లైఫ్ ఈవెంట్స్ అంటాం, మ్యారేజ్ అవ్వడం, లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ ఏమైనా రావడం, ఇవన్నీ ఏవైతే కొత్తగా వస్తాయో అప్పుడు మళ్ళీ యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వాట్ వీ రికమెండ్ ఈస్ మెడికేషన్స్తో పాటు వాళ్ళు థెరపీ తీసుకుంటే
థెరపీలో ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఎలా చూసుకోవాలి అన్నది ఒక 2-3 సెషన్స్ ఉంటాయి. లాస్ట్లో ఎప్పుడైతే క్లోజర్ ఉంటుందో అప్పుడు ఒక 2-3 సెషన్స్ ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ పెరుగుతుందో ఆ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది దే విల్ నో. అండ్ యూజువలీ అలా చేస్తే యాంగ్జైటీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఓకే, కాలర్ తీసుకుందాము. తెనాలి నుంచి కార్తిక్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి కార్తిక్ గారు. హలో సార్, నమస్తే అండి. సార్ ఒత్తిడి అనేది సడన్ గా అంటే ఒక టైంలో బాగానే ఉంటుంది సార్. సడన్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒత్తిడి పెరుగుతుందా, కాకపోతే మైండ్ లో ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు ఆ ఒత్తిడి అది చేరట్లా, అంటే ఈ సిచ్యువేషన్ ఏ రకంగా మనం మెదడు విధానం అంటే ఎలాగా, అంటే ఎప్పుడు ఒకలా ఉండదా ఏం సార్? అంటే ఈ ఆందోళన అనేది ఎందుకు ఇలా రావడానికి కారణాలు, లైఫ్ అంటే సడన్ గా స్టాప్ అవటం, సడన్ గా ఎప్పుడైతే ఈ స్ట్రెస్ పెరుగుతుందో ఈ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిపోతుందో మళ్ళీ నార్మల్గా ఒక మంచి నార్మల్గానే ఉంటాడు. ఎగ్జాంపుల్ లైక్ స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని మనం చూస్తాం. ఎగ్జామ్స్కి ఎప్పుడైతే వెళ్ళే ముందు చాలా కూల్గా ఉంటాడు, అంత బాగుంటాడు. ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎవరితో మాట్లాడు, ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాడు, అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఆ సిచ్యువేషన్ వల్ల ఆ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిచ్యువేషన్ అయిపోయాక సమ్మర్ వెకేషన్ వచ్చేసరికి ఇతనేనా ఎగ్జామ్ టైంలో ఇలా ఉన్నాడు ఏంటి, ఇప్పుడేంటి ఇలా ఉన్నాడు అన్నది ఉంటుంది. అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. కొన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని ఉంటాయి. మీకు కావాలంటే ఏదన్నా నియర్ బై సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ కలవచ్చు. ఒకవేళ అంత టైం లేకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, స్ట్రెస్ మేనేజ్మెంట్ వీడియోస్ అని. ఒక ప్రాపర్ సోర్స్ నుంచి మీరు చూశారు అంటే, అది మీరు ఫోకస్ చేశారు, అది మీరు ఇచ్చేసారు అంటే మీకు డెఫినెట్గా ఆ మేనేజ్ చేసుకుని ఈ యాంగ్జైటీ డిప్రెషన్ మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నితిన్ గారు. సో ఇది వాటి జీవనరేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.